తిన్నారా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నారా, ఇవన్నిటి చిన్న చిన్న వాటి కోసం ఖాళీగా ఇంట్లో కూర్చొని కమెంట్స్ పెట్టేవాళ్ళు, ఏ సమర్పణ లేకుండా కామెంట్స్ పెట్టేవాళ్ళవి కమెంట్స్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, వీళ్ళది సరిదిద్దేది సమర్పణ లేని జీవితాలు ఉండగా వారు సరిదిద్దుతూ ఉంటే మరి దేవునికి కోపం వస్తుంది కదండి. దేవుని కోసం సంపూర్తిగా సమర్పించుకొని నిర్దోషంగా పని చేయాలనుకునే సేవకులను దోషులుగా ఎంచి తప్పుడుగా మాట్లాడుతూ రోస్టింగ్ చేస్తూ ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి? దేవునికి అవమానం కాదు కదా, మీకే శిక్ష పడుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత చూస్తారండి. యూ విల్ సీ గాడ్స్ ర్యాత్ వెన్ యూ డూ దిస్ విల్లింగ్లీ. కావాలని చెప్పి సేవకులను బాధ పెట్టాలి, అంత గొప్ప సమర్పణ చేసుకున్న వారిని బాధ పెట్టాలి, బాధించాలి అనే మాట్లాడి కమెంట్స్ పెట్టి వారిని బాధ పెట్టే వారి పట్ల మాత్రం దేవుని యొక్క ఉగ్రత చూస్తారని నేను హెచ్చరించాలనుకుంటున్నాను. అది మాకైనా సరే అంతే. మాకన్నా గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు. మేము జస్ట్ యవ్వనస్తులం మాత్రం మేమేం కాదండి. మేము ఇంకా నేర్చుకుంటూ వస్తున్నాం. వీఆర్ స్టిల్ లెర్నింగ్. వాక్యం నేర్చుకుంటున్నాం. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్. మరి మాకన్నా గొప్ప దైవజనులు ఉన్నారు. వారిని అన్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వారి సమర్పణ ఎంత గొప్పది, ఆ దైవజనులు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తారు, ఎంత సమర్పించేసుకున్నారు. ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని, లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ని, వాళ్ళ పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించుకోవాలి అనుకునే ఆశలు అవన్నీ వదిలేసుకొని, మా పాప ఒక పాట పాడితే చాలు, మా కూతురు ఒక వాక్యం చెప్పి దాని ద్వారా అందరూ దీవించబడాలి, మార్చబడాలి, దేవుని వైపు త్రిప్పబడాలి, ఇటువంటి గొప్ప సమర్పణ చేసుకున్న దైవజనులను మిగతా వాళ్ళు అంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి. మరి అటువంటి స్థితిలో ఉంటే కనుక సీ వాట్ యూ కెన్ గివ్ ఫర్ ద లార్డ్. ఒక కమెంట్ పెట్టే ముందు, లేదంటే మీరు అక్కడ కూర్చున్నారు, ఇలా చేస్తున్నారు, ఏసీ వేసుకున్నారు, మైక్ పట్టుకున్నారు, ఇవన్నీ పెట్టే ముందు ఒకే ఒక ఆలోచించండి. నేనేం సమర్పించగలను? వారి జీవితాలు సమర్పించుకున్నారు, వారి యొక్క పిల్లల్ని సమర్పించేసుకున్నారు, వారికి ఉన్న ధనమంతా దేవుని కోసం సమర్పించుకున్నారు. నేనేం సమర్పించగలను అనే ప్రశ్న మనలోకి వస్తే కనుక, ఒక చెడ్డ మాట దైవజనులు అనాలి అనే ముందు ఈ ప్రశ్న వస్తే, ఆ చెడ్డ మాట అనే బదులు మీరు ఒక మంచి క్రియ దేవుని కోసం చేయగలుగుతారని నేను చెప్పాలనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. ఇంకొకసారి బ్రదర్ డేవిడ్ పార్లా కూడా ఒకసారి చెప్పారు, ఇఫ్ యూ రిమెంబర్, ఒక పాడ్కాస్ట్లో ఆయన